కౌన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్ సర్కార్కు చేరిన 45 దరఖాస్తులు రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు వచ్చే వారం ఎంపిక ప్రక్రియ పూర్తి వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్స్ బీసీ వైపు సీఎం మొగ్గు టీజీఎస్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉన్నది ఆ పోస్టు కోసం ప్రభుత్వానికి 45 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది అందులో పలువురు రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు సైతం ఉన్నారు వచ్చే నెల 3వ తేదీలోపు కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నదని సెక్రటేరియట్ వర్గాలు సమాచారం ఈ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టపెట్టేందుకు సీఎం ఆసక్తి చూపుతున్నట్లు టాక్ మరి ఎవరున్నారు బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది కూడా ఒకసారి స్టోరీ చూడాలి ఎందుకంటే అక్కడ మహేందర్ రెడ్డి పనికిరాడు టీజీపీఎస్సీ చైర్మన్ అని చెప్పేసి చాలా కూడా విద్యార్థుల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా చాలా వ్యతిరేకంగా ఆయనకు రావడం జరిగింది ఏం తెలియదు ఆయనకు అనేది మరి ఈసారి మరి ఎవరికి ఇస్తారు బీసీకి ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొన్నది ఆ ఒక్క పోస్టు కోసం సుమారు 45 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది రిటైర్డ్ ఐఏఎస్లు కూడా అప్లై చేశారు అలాగే వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం తమ దరఖాస్తులు పంపారు ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవి కాలం వచ్చే నెల 3న ముగియనున్నది ఈ లోపే కొత్త చైర్మన్ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా ఈ నెల 20తో దరఖాస్తుల గడువు ముగిసింది వచ్చిన దరఖాస్తుల్లో ఒకరిని సీఎం ఎంపిక చేసి నియామకం కోసం ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు డిసెంబర్ 3 లోపు కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి అవుతుందని సెక్రటేరియట్ వర్గాల్లో ఉన్న టాక్ ఈసారి పూర్తిస్థాయి చైర్మన్ నియమించేందుకు సీఎం మొగ్గు చూపుతున్నారు ఏడాది 2 ఏళ్ల పాటు పదవిలో ఉండే చైర్మన్ కాకుండా 6 ఏళ్ల పాటు పదవిలో ఉండే వ్యక్తి కోసం ఆయన అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి వయస్సు రీత్యా కేవలం 11 నెలల పాటు మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంది ఆయన ఈ ఏడాది జనవరి 26న బాధ్యతలు చేపట్టారు డిసెంబర్ 3తో ఆయనకు 62 ఏళ్లు పూర్తి కావడంతో పదవి విరమణ చేయడం తప్పనిసరి బీసీ వర్గానికి చైర్మన్ పదవి సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ బ్యూరోక్రాట్కు చైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో ఆయన ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది సమర్థుడనే పేరున్న సదరు ఆఫీసర్ను బీఆర్ఎస్ పాలకులు కావాలనే ప్రియారిటీ ఇవ్వలేదన్న విమర్శలు ఉండేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు కొన్ని కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం ఇప్పుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి కూడా అప్పగించేందుకు మొగ్గుతో ఎవరు మరి మురళీ సార్కి ఏమన్నా మరి అవకాశం ఉంటుందో చూడాలి మరి ఆయన గురించే కొంత రాసినట్టుగా కనబడతా ఉన్నది ఆకునూరి మురళీ సార్కి మరి ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది చూద్దాం మరి టీజీపీఎస్లో చాలా కూడా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిరుద్యోగులు సైతం కూడా పాపం అంటే తెలియనటువంటి వాళ్ళు అంటే ఏమీ తెలియనటువంటి మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం ఆడ విద్యార్థులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో నిరుద్యోగులు అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది చూద్దాం మరి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది ప్రభుత్వం అనేది కూడా